ఈరోజు మదిపాడు మండలంలో ఏడుగుండ్లపాడు, బూరేపల్లి, వెంకటరాజపాలెంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించాము. ఏడుగుండ్లపాడులో గ్రామ సచివాలయం 43 లక్షలకి ప్రారంభించాము. అంతకుముందు ఎన్ఆర్జీఎస్లో సీసీ రోడ్స్, డ్రైన్స్ ఈ పంచాయతీకి 20 లక్షలు ఇచ్చాము. అదే కాకుండా ఏడుగుండ్లపాడు నుంచి లింగంగుంటకి స్కూల్ ఉంది. చాలామంది స్టూడెంట్స్ ఆ స్కూల్కి వెళ్తూ ఉంటారు. వర్షాలు అవన్నీ పడినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. అందుకని దానికి ఒక 70 లక్షలతో బీటీ రోడ్ వేయించాము. ఒక గ్రామంలో ఈ మధ్య కాలంలోనే ₹1 కోటి పైన మేము అభివృద్ధి పనులు చేశాము. మదిపాడు మండలంలో సీసీ రోడ్స్, డ్రైన్స్, ఎన్ఆర్ఈజిఎస్లో పోయినసారి 5 కోట్లు చేసాము. అవన్నీ కంప్లీట్ అవుతున్నాయి. అతి త్వరలో ప్రతి ఊర్లో అవి కూడా ప్రారంభిస్తాము. రాబోయే కాలంలో అంటే ఇంకొక నెల 2 నెలల్లో ఇంకొక ₹2,20,00,000 సీసీ రోడ్, సైడ్ డ్రైన్స్ కూడా వేపిస్తున్నాము. అదే ఈ గ్రామానికి ఇందాకనే మహిళలు వాళ్ళందరూ వచ్చి ఒక 5 లక్షల రోడ్లు అడిగారు. అది కూడా వచ్చే దాంట్లో 5 లక్షల రోడ్లు పెడతాము. నేను చెప్పదలుచుకున్నది ఏంటిదంటే, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ముందుకెళ్తాయి సమానంగా అనే ఉద్దేశంతో ఇంత భారీ మెజారిటీ ఇచ్చారు. అలాగనే దానికి తగ్గట్టే ఇంకా ఎక్కువగానే ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. సాక్షి రోడ్లో మల్లవరం టెంపుల్కి చాలా మంది వస్తూ ఉంటారు. చాలా రోజుల నుంచి రోడ్డు అడిగారు. సాక్షి గ్రాంట్స్లలో 76 లక్షలతో మల్లవరం రోడ్డు కూడా రోడ్డు వేపిస్తున్నాం, బీటీ రోడ్డు. మీరు గమనిస్తూ ఉంటే గుళ్ళకమ్మ గేట్లు వేయించాం వచ్చిన వెంటనే. దాని తర్వాత రాచవారిపాలెం రోడ్డు చాలా రోజుల నుంచి గుంతలు గట్టుకులు ఉంటే దాన్ని కూడా బీటీ రోడ్లు వేసాము. అనేక గ్రామాలలో, ఎస్సీ కాలనీలలో బీటీ సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు ఈ 5 కోట్లతో వేయించాము. రాబోయే కాలంలో కూడా మండల్ ఫండ్స్లో కూడా మండల్ ఫండ్స్లో కొన్ని ఊర్లలో, పంచాయతీల్లో కూడా చాలా డబ్బులు ఉన్నాయి. దాంతో కూడా ఒక దగ్గర 1,00,00,000, కోటిన్నర వరకు ఇంకా అభివృద్ధి పనులు చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాము. జనాలు మేము ఇప్పుడు తిరుగుతూ ఉంటే జనాలు కూడా ఇటు అభివృద్ధి, ఇటు సంక్షేమ కార్యక్రమాలు బాగున్నాయి అని చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి పార్టీల అతీతంగా ప్రతి ఒక్కరికి ఈ సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగానే మేము ప్రతి ఒక్కరికి అందిస్తూ ఉన్నాము. సీఎం రిలీఫ్ ఫండ్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి మన కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు వరకు దగ్గర 8 కోట్ల రూపాయలు ఇప్పటికే సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాం. ప్రతి ఒక్కరికి ఆపదలో ఉన్నాళ్ళు, మెడికల్ ఇబ్బందిలో ఉన్నాళ్ళు మేము సహాయపడతా ఉన్నాం. అందుకని ఇటు అభివృద్ధి, ఇటు సంక్షేమ కార్యక్రమాలు ఏ కాన్స్టిట్యున్సీకి తక్కకుండా అభివృద్ధి, సంక్షేమ కార్యాలు ముందుకెళ్తున్నాయి. ఈ సంతనూతలపాడు అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ అందరికన్నా ముందు ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ